హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అలకపాన్పు పైన అల్లుడు అలిగితే అత్త కంగారు పడినట్లు ఉందే ఎవ్వరమని ఆశ్చర్యపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇప్పటి హీరోల స్టార్డమ్ ఎంత అనేది ఓ బ్రహ్మ పదార్థం. ఇలా స్టార్డమ్ తలగుడ్డకి తక్కువ, గోసిగుడ్డకి ఎక్కువ. కానీ వీళ్ళ పిఆర్ టీం వేసే స్టంట్లు మాత్రం అంతా ఇంత కాదు. ఉత్తకుండకి ఊపులు ఎక్కువ అని జాకీలేసి వీళ్ళ ఊపుతూనే ఉంటారు. వాళ్ళని ఊపుతూనే ఉంటారు. విషయం ఏంటంటే ఫేక్ కలెక్షన్స్, పెయిడ్ వ్యూస్. ఇది టాపిక్. ఇక్కడ కామెడీ ఏంటంటే తల పగలగొట్టినోడే కట్టుకట్టినట్టు ఫేక్ కలెక్షన్స్ వేసి జాకీలేసిన దిల్లు మామయ్యే పెయిడ్ వ్యూస్ అని ఒప్పేసుకున్నాడు. స్టార్ హీరోల సినిమాలకి టీజర్ అండ్ ట్రైలర్స్ యూట్యూబ్లో రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. అయితే సంసారం లేనోనికే సరసాలు ఎక్కువని దీంట్లో మిలియన్ల వ్యూస్ వస్తాయి, కానీ డే 1 టికెట్లు కూడా అమ్ముడుపోవు. దాన్ని చూపెట్టి ఇన్ని వ్యూస్ వచ్చాయి, అన్ని వ్యూస్ వచ్చాయని డే 1 భారీ కలెక్షన్స్ వచ్చినట్టు ఒక పోస్టర్ దించుతారు. తర్వాత లెక్కేస్తే ఆ పోస్టర్లకు వేసిన మైదాపిండి ఖర్చులు కూడా వెళ్ళవు నిర్మాతకి. కుప్ప తగలబెట్టి పేలాలేరుకు తిన్నట్టు అంతంత బడ్జెట్లు పెట్టి సినిమాని తీసి లాస్ట్కి బొచ్చ పట్టుకొని నిలబడుతున్నాడు నిర్మాత. కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకున్నట్టుంది ఇలా పరిస్థితి. ఇదే దిల్లు మామయ్య శరణమన్నయ్యతో గే చేంజర్ సినిమా తీశాడు. గవ్వా గవ్వా సంపాదించి గువ్వగుట్లో పెట్టాడని 50 సినిమాలు తీసి సంపాదించిందంతా పెట్టి శరణమన్నయ్యతో సినిమా తీశాడు. టైర్ 2 హీరోలతో భీకరంగా ఫైట్ చేసే శరణమన్నయ్య RRR మూవీతో భూగోళ స్టార్ అయిపోయాడు. ఇక తిరిగేలేదులే అనుకున్నాడు. కట్ చేస్తే ఈయనే తిరగలేకపోయాడు. ట్రైలర్కి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆహా ఓహో అద్భుతం అన్నారు. అగర్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠమని జబ్బలు చడిచారు ఆయన ఫ్యాన్స్. ఆయనకు ఫ్యాన్స్ లేరు కదా, కానీ సినిమా రిలీజ్ రోజు టికెట్లు సింపేవాళ్ళే లేరు. టికెట్లు కొనేవాళ్ళు లేక ఈగలు తోలుకున్నారు లాస్ట్కి. ఒకవైపు RRR మూవీ హిట్ అయితే అంత నాదే అని భూగోళ స్టార్ అనే బిరుదు తగిలించుకున్నాడు. మరోవైపు ట్రైలర్కి ఇన్ని వ్యూస్ వచ్చాయని డబ్బా కొట్టుకున్నాడు. ఇంకోవైపు దేవర సినిమాకి డే 1 172 కోట్ల గ్రాస్ పెట్టాడు ఎన్టీఆర్. ఇక్కడ చూస్తే కలెక్షన్లు లేవు. ఇక చేసేదేమీ లేక 185 కోట్లు వచ్చాయని ఒక ఫేక్ పోస్టర్ దింపేశాడు. ఆ పోస్టర్ చూసి గూగుల్ తల్లి కూడా దిక్కులు చూసింది. గూగుల్ స్టార్ అంటే ఇదేనాని ఇతర ఇండస్ట్రీల వాళ్ళు కూడా పళ్ళు ఊడిపోయేలా నవ్వారు. వీళ్ళ ఫ్యాన్స్ అందరూ వీళ్ళవి పేకు, వాళ్ళవి పేకు అనేవాళ్ళు. పాపం ఆ ఛాన్స్ కూడా లేకుండా చేశాడు అన్నయ్య. మళ్ళీ పెద్ద ట్రైలర్ వచ్చింది. దానికి 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయని డబ్బా కొట్టారు. మళ్ళీ దేవరకి ఇందులో సగం వ్యూస్ రాలేదు, వార్ 2 టీజర్కి వ్యూస్ రాలేదని ట్రోల్ చేశారు. దేవర సినిమాకి వ్యూస్ తక్కువే వచ్చాయి, కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రపంచం సృష్టించాడు ఎన్టీఆర్. డే 1 172 కోట్ల గ్రాస్ పెడితే దాన్ని కొట్టలేక ఫేక్ కలెక్షన్ పోస్టర్ వేసుకోవాల్సి వచ్చింది. బాలయ్య ప్రీవియస్ మూవీస్ అయిన అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, భగవంత్ కేసరి సినిమాలకి యూట్యూబ్లో 10 మిలియన్ వ్యూస్ కూడా రాలేదు. కానీ అన్ని 100 కోట్ల సినిమాలేవి. ఆ వ్యూస్, ఆ కలెక్షన్లు ఫేక్ అంటే ఓ గింజుకున్నారు. కానీ అదే పెయిడ్ వ్యూస్, ఫేక్ పోస్టర్లు వేసిన దిల్లు మామయ్య నిన్న నితిన్ అన్నయ్య తమ్ముడు ట్రైలర్ ఈవెంట్లో అవన్నీ ఫేక్ అని తేల్చేశాడు. ఇప్పటి నుంచి యూట్యూబ్లో స్టార్ హీరోల సినిమాలకి లక్షలు పెట్టి వ్యూస్ కొనము, ఇక నుంచి ఏదైనా రియల్గానే ఉంటుంది అన్నాడు. దాంతో వీళ్ళ పరిస్థితి కంపలో పడ్డ గొడ్డు వలె తయారైంది. ఫేక్ కాదని చెప్పలేరు, ఫేక్ అని ఒప్పుకోలేరు. అయినా పంచె కొనడానికి పతి ధరతో పనేముంది? స్టార్డమ్ ఉన్నోడికి వ్యూస్తో, లైక్స్తో పనేముంది? పైగా పెయిడ్ వ్యూస్, ఫేక్ పోస్టర్లతో కాలం వెళ్ళదీయాల్సిన అవసరం ఏముంది? ఈ ఫేక్ ప్రాపగండాకి తెరలేపింది చిరంజీవి. సోషల్ మీడియా అందుబాటులో లేని కాలంలో ఫేక్ పోస్టర్లు వేసి కాలం వెళ్ళదీశాడు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత శరణమన్నయ్య ఇరుక్కుపోయాడు. రియల్ స్టార్డమ్ అంటే తన పేరు చెప్తే టికెట్లు తెగాలి, కలెక్షన్ల వరద పారాలి, చీప్ పబ్లిసిటీ స్టంట్లు ఇవన్నీ. ఇది ఎలా ఉందంటే పతిభక్తి చూపిస్తాను మొగుడా, చెప్పులతే నిప్పులు తొక్కుతా అన్నట్టుంది. మొత్తానికైతే గట్టి రివెంజ్ తీసుకున్నాడు దిల్లు మామయ్య. దిల్లు మామయ్యని ఒక్క రోజులో నడి రోడ్డు మీద నిలబెట్టాడు శరణమన్నయ్య. దానికి రివెంజ్గా దిల్లు మామయ్య వాళ్ళ ఫేక్ స్టార్డమ్ని బయట పెట్టాడు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి గే చేంజర్, దెద్ది, విశంబర వీటికి వచ్చిన వ్యూస్ రియలా కాదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.